హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ అంటే మీకు ఇష్టం? అంటే బాగా ఆడుతాడు కదా! హ్మ్. ఆ! అంటే నిఖిల్ అందరిని మానిప్యులేట్ చేసి ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి చూస్తున్నాడు అని అంటున్నారు కదా! అది ఎవరి ఆలోచనని బట్టి అలా ఉంటుంది. ఎందుకంటే తన గేమ్ పరంగా అయితే తను చాలా బాగా ఆడుతున్నారు. హ్మ్. హ్మ్. అయితే నిఖిల్‌కి ఇంతకుముందు సోనియాకి అస్సలు పడకపోతుండే. ఒకళ్ళకొకళ్ళు నామినేట్ చేసుకున్నారు. సో, అవును. ఇప్పుడు చూసుకుంటే కొంచెం క్లోజ్‌గా ఉన్నారు. నిఖిల్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు తనకి. సో, ఏమైనా లవ్ ట్రాక్ ఏర్పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా లేదు. లేదు. ఎందుకని? అంటే వాళ్ళిద్దరి మధ్యల కమ్యూనికేషన్ లేదని అసలు. అంటే బిగ్ బాస్‌లో అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కొంచెం క్లోజ్‌గా మాట్లాడితే దాన్ని లవ్‌గానే ఎలా తీసుకుంటారు? ఫ్రెండ్స్‌గా అయినా ఉంటారు కదా! అంటే ఫస్ట్ నుంచి సీజన్ వచ్చినప్పటి నుంచి కూడా లవ్ ట్రాక్ ఖచ్చితంగా ఉంటది కదా! అట్లా అని. లవ్ ట్రాక్ అని అలా చెప్తారు గానీ, బయటైతే అలా కాదు కదా! హ్మ్. అది జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి అలా ఉంటారు. ఓకే. సో, ఇందులో మొన్న నాగార్జున కూడా ఒక కాఫీ విషయంలో 'పృథ్వీరాజ్‌కి' ఇంకా మన 'విష్ణుప్రియకి' కూడా పెట్టారు కదా! సో, అలా చూసుకున్నా గానీ ఇంకేదైనా లవ్ స్టోరీ వస్తదా? అలా అంటే, అంటే అంత కరెక్ట్‌గా నేనైతే చెప్పలేను. హ్మ్. ఓకే. 'నాగమణికంఠ' విషయంలో చూస్తే చాలా సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడు అవును. ఎమోషనల్. అవును. లాస్ట్ సీజన్‌లో 'పల్లవి ప్రశాంత్' ఎలా చేశారో ఈసారి కూడా తను ఇలానే చేస్తున్నారు. హ్మ్. ఏదైనా బాధ్యత ఇస్తే నాకు బాధ్యత వద్దు. అంటే ప్రతి దానికి ఎమోషనల్‌గానే మాట్లాడుతున్నారు కదా! మరి బయట ఓటింగ్ పడతదా అలాంటి పర్సన్స్‌కి? అంటే ఇలా సింపతితో ఆడే వాళ్ళకే కదా బాగా ఓటింగ్ పడేది. హ్మ్. ఆ! అంటే వర్కౌట్ అవుతదంటారా? అయితది. అదే మన పాత హీరో అయిన 'ఆదిత్య ఓం' కూడా ఇందులో ఉన్నాడు కదా! హ్మ్. 'ఆదిత్య ఓం' ఎలా ఆడుతున్నాడు? బానే ఆడుతున్నారు గేమ్ పరంగా అయితే. గేమ్ పరంగా. 'శేఖర్ భాష' మధ్య మధ్యలో జోక్స్ ఏస్తున్నారు కదా! పండుతున్నాయంటారా ఆ జోక్స్? శేఖర్ భాష జోక్స్ అంటే అంతగా చూడను కదా! అతని సీరియల్ యాక్టర్స్ ఎక్కువ మందిని ఈ దారి పెట్టారు కదా! సో, సీరియల్ యాక్టర్స్‌ని ఎక్కువ పెట్టడం వల్ల షో ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారుతదంటారా? అంటే సీరియల్ చూసినట్టే ఉంటదా? అంటే ప్రతిసారి ఇప్పుడు సీరియల్ పరంగా అయితే ఒకవేళ తన హస్బెండ్ వచ్చారనుకో, నెక్స్ట్ సీజన్‌లో వాళ్ళ వైఫ్ గాని, లేక వాళ్ళ లవర్ గాని, ఎవరో అలా వస్తున్నారు గానీ, తెలిసిన వాళ్ళే వస్తున్నారు. బయట నుంచి అయితే రావట్లేదు కదా! సో, ఈ సీజన్‌లో అంటే ఇప్పుడు ఈ వీక్‌లో ఎవరు బయటికొస్తారనుకుంటున్నారు? ఈ వీక్‌లో నామినేషన్‌లో ఎవరున్నారో కొంచెం అంత అంటే క్లారిటీగా తెలీదు. 'విష్ణుప్రియ' కూడా ఉంది కదా! 'విష్ణుప్రియ', 'సోనియా', 'సీత', 'నిఖిల్', 'నాగమణికంఠ', 'శేఖర్ భాష' వీళ్ళందరూ ఉన్నారు. ఎవరొస్తారు? 'ఆదిత్య ఓం.' 'విష్ణుప్రియ' అయితే రాదు. హ్మ్. ఇంకా అంటే 'విష్ణుప్రియని' కూడా చూస్తే బయట ఉన్నట్టుగానే లోపల ఉందా? అంటే తను బిఫోర్ లాస్ట్ సీజన్‌లో అన్నది. హ్మ్. అంటే బిగ్ బాస్‌కొచ్చి కొట్లాడడం ఎందుకు? నేను బిగ్ బాస్‌లో చాయిస్ వస్తే నేను రాను అన్నది. బట్ ఈసారి ఎందుకో బిగ్ బాస్‌లో చాయిస్ రాగానే వెళ్ళిపోయింది. హ్మ్. ఆ! అసలిప్పుడు తను చూసుకున్నట్టయితే నేను నామినేషన్స్‌లో సోనియా తననన్నది కదా! మీకు ఫ్యామిలీ ఉండకపోవచ్చు నాకుంది అని చెప్పి. ఇంత పెద్ద బిగ్గెస్ట్ రియాలిటీ షోలో అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాదు. థాంక్ యూ.